ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 29వ తేదీ శనివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం 5 గంటలలోపు మీరు ఈ వార్త వింటారు. ఎటువంటి వార్త మీరు వినబోతున్నారు, ఆ వార్త మీకు శుభవార్త లేదా అశుభవార్త, అలాగే కుంభరాశి వారికి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయటంలో ముందు వరుసలో ఉంటారు. అలాగే కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ పాత స్నేహాలను, బంధుత్వాలను విడిచిపెట్టరు. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు కుంభరాశి వ్యక్తులు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. వీరికి బంధాలు, అనుబంధాలు కూడా ఎక్కువనే చెప్పుకోవాలి. ఎవరైనా చిన్న సహాయం చేసినా ఎప్పటికీ వారు చేసిన సహాయాన్ని కూడా గుర్తుంచుకుంటారు. అయితే వీరి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మార్చి 29వ తేదీ శనివారం యొక్క దినఫలాలు చూస్తే సాయంత్రం 5 గంటలలోపు ఒక శుభవార్తనైతే మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. అంటే ఆదాయ మార్గానికి సంబంధించినటువంటి శుభవార్తను మీరు వింటారు. అంటే ఏ ఆదాయ మార్గం ద్వారా మీరు డబ్బు సంపాదిస్తున్నారో దానికి సంబంధించి, పురోగతికి సంబంధించి మీరు ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే కొంతమంది వ్యాపారాలు చేస్తూ ఆదాయాన్ని గడిస్తూ ఉంటారు, కొంతమంది ఉద్యోగం చేస్తూ, మరికొంతమంది కొన్ని కళలకు సంబంధించినటువంటి వృత్తులు చేస్తూ, కుల వృత్తులు చేస్తూ, ఇలా ఆయా రకాలుగా ఆదాయాన్ని సంపాదిస్తూ ఉంటారు. దానికి సంబంధించి మీ ఆదాయ మార్గం అభివృద్ధికి సంబంధించి ఒక శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఇది మీకు, మీ కుటుంబ సభ్యులకి చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త అనే చెప్పుకోవాలి. ఆనందంతో ఎగిరి గంతులు వేసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన అంశాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే, చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందని చెప్పుకోవాలి. ఆ అవకాశం మీరు అందిపుచ్చుకుంటారు. అతి త్వరలో మీరు అంచెలంచెలుగా పైకి ఎదిగే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే ఎవరైతే కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నారో అనుకోకుండా వారిని కలుసుకుంటారు. అలాగే మీ మధ్య ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకుని బంధాలను తిరిగి కలుపుకునే ప్రయత్నం అయితే చేస్తారు. అలాగే కుంభరాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా చక్కటి అవకాశం అయితే రాబోతుంది. మీరు అనుకున్న లక్ష్యాలను రీచ్ కాగలుగుతారు. చక్కటి అవకాశాన్ని కూడా అందిపుచ్చుకుంటారు. అలాగే విదేశాలకు వెళ్లడానికి ఏ కుంభరాశి వ్యక్తులైతే గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో వారి కల నిజమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు రిసీవ్ చేసుకుంటారు. ఈ రోజు మీరు అనుకున్నట్టుగానే అనుకున్న సమయానికి అనుకున్న పనులను పూర్తి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గతంలో పెండింగ్ లో పెట్టినటువంటి ప్రతి పనిని కూడా ఈ రోజు మీరు పూర్తి చేస్తారు. ముఖ్యంగా కుటుంబపరమైనటువంటి సమస్యలతో బాధపడుతున్న వారికి కాస్త ఉపశమనం లభించబోతుంది. భార్యాభర్తల మధ్య ఇదివరకు గొడవలు ఉన్నట్లయితే వాటిని ఈ రోజు మీరు పరిష్కరించుకోబోతున్నారు. మీ యొక్క సంతానం కారణంగా మీరు ఒక ప్రోత్సాహకరమైనటువంటి వార్తను వినబోతున్నారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం విద్యార్థులకి కూడా చాలా సానుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు చక్కటి ఉత్తీర్ణతను సాధించే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి, దుర్గా చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.
మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.